మా జిహెచ్ఎంసి కృష్ణయ్య గారు డిప్యూటీ కమిషనర్ అంటే చాలండి, పరిపాలన అంటే ఇలా ఉండాలి. భాగ్యనగర జీవితానికి తోడుకోడుకుని ఆరోగ్య ప్రదాతలు ఒకవైపు, మరొక్క వైపు ధర్మ పరిరక్షకులైనటువంటి ఆ జంటకు స్వాగతాంజలి. అందుకోండి, డిప్యూటీ కాదు, మాకు మీరు కమిషనరే. అందుకోసం అభినందన మందారమాలను అందిస్తున్న ఈ శుభవేళ. అదుగో అది ఆరోగ్యవంతమైన జీవితాన్ని మేము ప్రజలకు అందిస్తున్నామంటూ ఇప్పుడు ఈ జంటకు అందించారు. అగో మా రఘు మహారాజు చక్కగా విజయాన్ని అందుకున్నాడు. ఇంత మీ విలువైన సమయాన్ని ఈ జంట కోసం వెచ్చించినందుకు మరొక్కసారి ఈ కళ్యాణ వేదిక నుండి, మా పండితుల నుండి, ఇరు వంశాల వారి నుండి కృతజ్ఞత అభివందనలు అందిస్తున్నాం మీ అందరికీ. సర్వదా మేము గుర్తుంచుకుంటామని చెదరని మీ వాత్సల్యము మాకు తరగని పెన్నిధి. ఈ ప్రేమ కలకాలము ఇలాగే వర్ధిల్లాలని కోరుతున్నారు. ఒకవైపు కార్తీక్, మరొక వైపు కిరణ్, ఎటు చూచినా యువత. ఎంత చెప్పినా తక్కువ. అందుకే పెద్దల యొక్క అభినందనలు, పిన్నల యొక్క అభివర్షాలతో కూడుకునేటువంటి చక్కని నవ్వుల పూల జల్లు మా కార్తీక్, కిరణ్ ఒకవైపు రూపతో కూడుకునేటువంటి సోదరి మణులతో అభినందనలు అందిస్తుంటే చక్కని ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. అటు సోదరికి రూప, ఇటు సోదరుడికి కార్తీక్ చక్కగా అభినందనలు అందిస్తున్న ఈ శుభవేళ. ఇక వైదిక నిష్టకు స్వాగతం. రఘు వచ్చాడు. చక్కగా రఘును నేను అని ప్రత్యేకంగా, మిత్రమా ఇక వెళ్ళు. అదిగో చక్కగా ప్రశాంతంగా అందిస్తున్నాడు సోదరుడు. చూడండి, అందుకే రామాయణం చెబుతుంది, కోరికలను వదిలిపెట్టమనలే, కోరికలను నెరవేర్చుకోమంది. ఎలా అంటే ఇగో ఈ జంట వలె. ఒక్క శ్లోకం చెబుతాం రామాయణంలోది. శైశవేభ్యస్త విద్యానాం యవ్వనే విషయైషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగేన అంతే తనుత్యజాం అంటాడు. చదివేటప్పుడు దీని అర్థం ఒక భావం. చదివేటప్పుడు చదువు నాయనా, హాయిగా వివాహం చేసుకొని విహరించు నాయనా, 60 ఏళ్ల తర్వాత వానప్రస్థంలో ఉండు, చివరికి హాయిగా యోగంతో ఉండు. భజంత్రిక ప్రేమేధా స్వర్చత అర్చంత పుత్రక ఉదపరన్ అదృష్ణవర్చత అర్చత ప్రార్చత. అదిగో ఇప్పుడు కన్నవారి కలల పంట. అందుకే మధుపర్కాలు అందిస్తూ ఉన్నారు. మా కారు మంచి, దాని కుడి ఎడమైతే పొరపాటు లేదు కనుక మంచి కారు. ఏ మంచి కారు? అది జీవన మంచి కారు. అది ఈ ఆధునికమైన కారు కాదండి. కారు అంటే పంట, ముక్కారు 3 కాలాల పంట. ఇది ఈ జీవిత మాధుర్యపు పంటకు అదిగో మధుపర్కపు వస్త్రాలు అందిస్తున్నారు. కొండపాళ్ల గోత్రోద్భవులు కారు మంచి వీరశేఖరరావు రమాదేవి దంపతులు అదిగో మధుపర్కములు అందిస్తున్న ఈ శుభవేళ. శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. మా 6 నూళ్ల గోత్రోద్భవులు అడుసుమిల్లి జనార్దన వరప్రసాద్ విజయ నిర్మల దంపతులు అదిగో మధుపర్కములు అందించిన శుభవేళ.
యశస్వి, వర్చస్వి, తేజస్వి, సత్సంతానవతిగా వర్ధిల్లుదుగా కాంటూ దీవించిన శుభవేళ ఇది. అందుకే అన్నాం కారు మంచి, దాన్ని ఇలా మార్చాం. మంచి కారు అంటే మంచి పంట, ఆ జీవన మాధుర్యపు పంటతో కూడుకున్న సుపుత్రిక పూజ. కన్యా వరయతే రూపం మాతా విత్తం పితాశ్రితం బాంధవా కులమిచ్చంతి మృష్టాన్నమితరే జనాః. ఇది పెళ్ళి అంటే. ఎంత చక్కనిదండి మా పూజ. ఇప్పుడు పూజ యొక్క గోత్రం మారింది. ఆరునూళ్ల గోత్రం అడుసుమిల్లి వారు శ్రీమతి, శ్రీమాన్, శ్రీమతి పూజ, శ్రీమాన్ భరణి మధుపర్కాలను ధరించి సాక్షాత్తు ఆది దంపతులుగా కళ్యాణ వేదికను అలంకరిస్తారు. శ్రీమన్ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ భూదేవ్యై నమః. నానావిధ బ్రహ్మణపుష్పాణి సమర్పయామి. ధూపమాగ్రాపయామి. దీపం సందర్శయామి. మన సోదరి మణులు ఆడపడుచుల యొక్క దీవెనలు రేఖతో కూడుకొని అమల గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మలు చల్లగా దీవించిన వేళ. రాజా అంటే రాజానే. ఏ రాజా? ఈ రాజా, మా రాజా. ఆ మహారాజానే దిల్ రాజా. దిల్ కే పసంద్ దేకో కైసా హై. హాయ్ ఎవర్ గ్రీన్ గా దిల్ రాజా వర్ధిల్లుతో చల్లగా దీవిస్తున్న ఈ శుభవేళ. శాస్త్రము ఉండాలి, ఆధునికత ఉండాలి. అది ఆత్మీయ బంధువులు చక్కగా ఆనందంగా వర్ధిల్లుతూ ఉండవేళ. అందుకే 16 కళలు మా వీడియో ఫోటోగ్రఫీ 16 కళలతో వర్ధిల్లేటట్టు వర్ధిల్ల చేస్తున్న ఈ శుభవేళ. ఒకవైపు 16 మంది చక్కని బ్రాహ్మణోత్తములు, మరొక్క వైపు 16 మేళ తాళాలు, మంగళ వాద్యాలు. ఇక్కడ 16 మా వీడియో సాంకేతిక నిపుణులు. ఎక్కడ చూచినా 16. అన్ని కళలమయమే ఇది.
ఇప్పుడు ఒక సూచన బంధువులారా, ఒక్క చేత్తో ముట్టుకుంటారు మాంగళ్యాన్ని. కాదు కాదు, 2 చేతులతో ముట్టుకోవాలి, 2 చేతులతో. కారణం, ఒక్క చేతితో ముట్టుకుంటే సాక్ష్యం, 2 చేతులతో ముట్టుకోవాలి. అంటే మీలో దాచబెట్టబడిన యోగ శక్తిని అదిగో ఈ జంటకు అందిస్తూ ఉన్న శుభవేళ. నాదస్వర విద్వాంసులారా, గట్టి మేళానికి సిద్ధమై ఉండండి. అదిగో కళ్యాణ తిలకం తీర్చిదిద్దుతూ ఉన్నాడు. ప్రేమైక పూజకు పూజ రక్ష అందిస్తూ ఉన్నాడు. విపరీతనా గట్టి మేళాలకు సిద్ధమై ఉండండి. వరుడు వధువు యొక్క సమీపానికి విచ్చేసేసి 3 ముళ్ళ బంధానికి సిద్ధమై ఉన్న శుభవేళ. ఇక్కడ చాలా గమనించాలి. మాంగళ్యం తంతున అనేనా, వరుడు అంటాడు మమ రక్షణ హేతున, వధువు అంటుంది భర్తృ జీవన హేతున. మనమందరము కూడా తవ జీవన హేతున అనాలి. మనమందరము తవ జీవన హేతున అనాలి. గట్టి మేళాలు, అభినంద మందార మాలలు. అదిగో పుట్టినింట వారి మాంగళ్యం, మెట్టినింట వారి మాంగళ్యం. మాంగళ్యం తంతునానేనా తవ జీవన హేతున కంటే భద్రామి సుభగే సాజీవ శరదాంశతం అని పండితులు దీవిస్తూ ఉన్నారు. 3 ముళ్ళ బంధము, ముచ్చటైన బంధానికి స్వాగతం. మాంగళ్య తంతునానేన తవ జీవన హేతునా కంఠే భద్రామి సుభగే సాజీవ శరదాంశతం. కన్నవారి కలల పంట 3 ముళ్ళ బంధముతో ముచ్చటైన జంటగా ఒక్కటైన శుభవేళ. ఇక ఆభరణాలు, ఆది లక్ష్మిని అలంకరించడానికి ఆభరణాలు. అడుసుమిల్లి వారి ఇంటికి అడుగిడినటువంటి ఆది లక్ష్మికి ఆభరణాల అలంకారం. ఇది వైభవ కళ్యాణం. మనోన్నాంకేతురుషదామేత్యగ్రే దేవేభ్యో విదదాత్రాయ ప్రచంద్రమాశ్చరతి దీర్ఘమాయుః. ఆది లక్ష్మిని అలంకరిస్తూ ఉన్న శుభవేళ.